మళ్ళీ చెప్తా ఉన్నాం, పులివెందులను దౌర్జన్యాలతో ఎవరు గెలవలేరు. గెలిచినామనుకుంటే అది మీ మూర్ఖత్వమే. పులివెందులను ప్రేమతోనే గెలవగలరు. కడప జిల్లాను ప్రేమతోనే గెలవగలరు. కడప జిల్లానైనా పులివెందులనైనా మీ దౌర్జన్యాలతో గెలవలేరు. ప్రేమతో మాత్రమే గెలవగలరు. ఇటువంటివన్నీ చేసి గెలిచినామనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఇక్కడ నుంచి పులివెందులకే వెళ్తా ఉన్నా. ముఖ్యంగా మా ఏజెంట్ల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బీటెక్ రవి కావచ్చు, ఆయన తమ్ముడు భరత్ కావచ్చు, ప్రత్యక్షంగా చేసుకున్నారు. ఆడవారని కూడా చూడకుండా భరత్ అనే వ్యక్తి ఎర్రిపల్లిలో ఏజెంట్లను కొట్టాడు. మా సర్పంచ్ విజయ్ భార్యను కొట్టాడు. మా శ్రీనాథ్ రెడ్డి భార్యను కొట్టాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ బీటెక్ రవి తమ్ముడు భరత్ అనేవాడు కొట్టాడు. వీళ్ళందరికీ భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటుంది. న్యాయస్థానాల ముందు వీళ్ళని నిలబెడతామని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం.